హాయ్, వెల్కమ్ టు మా విజయ విలాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మేము పొలం కాడికి వెళ్తే వస్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. మాకైతే ఏం కాలేదు, కానీ ఇక మా ఆయనకి చెయ్యి ఇట్లా అయింది. ఏళ్ళు అన్నీ వాసినాయి, బెనికినట్టుంది చెయ్యి. బాగా నొత్తంటే ఇక ఈ నైట్కి వేడి నీళ్ళు పెట్టి ఇక రేపు పొద్దున్నే హాస్పిటల్కి పోవడానికి ఇట్లా చేస్తాము. శాస్త్ర అయితే భయపడి ఇంకా అసలు నిద్రపోవట్లేకను ఏడుతూనే ఉంది. ఏడుతూనే ఉంది, పడుకుంటూనే 5 నిమిషాలు కూడా పబ్బోలే. శాస్త్రాన్ని ఎత్తుకున్నా అన్న చేయి బాగా నొస్తుందంట. ఏందమ్మా భయపడుతుంది. నేనైతే పిచ్చి తిట్లు తిట్టినవాడిని. అసలు ఫుల్గా తాగేసి ఉన్నాడు. బండి మీద చిన్నపిల్ల ఉంది. మేము ఆఖరికి రోడ్డు మీద నుంచి పక్కకు దిగినాం మేము. అయినా సరే అంత రోడ్డు వదిలిపెట్టుకొని వచ్చి బండి మీద తాగిండాడు అసలు. హాయ్, వెల్కమ్ టు మా విజయ విలాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నిన్నైతే ఉప్పులమ్మని పెట్టుకున్నాం. ఫస్ట్ ఉప్పులమ్మని పెట్టుకున్న 16 రోజులకి అడిగి పోయి కోడిని కోసి రావాలి. అయితే పోయి కోడిని కోసి వస్తున్నాం. ఆడే వండుకొని ఆడే తినేసి వస్తున్నాం. సాయంత్రం పూట 4ంటికి 4ంటప్పుడు వస్తున్నాం. వస్తుంటే నేను స్లోగానే వస్తున్నాం. ఎవరో ఆటోడు ఫుల్గా తాగేసి వచ్చిండాడు. అప్పటికి మేము రోడ్ నుంచి పక్కకి స్లోగా వెళ్తున్నాం, లగేజ్ ఉందని. ఆడు స్పీడ్గా వచ్చి రోడ్ అంతా వదిలిపెట్టి ఈ దరికి వచ్చి అసలు మొత్తం బండి మొత్తం తోసుకొని వెళ్ళిపోయింది ఆటోతో. ఆ బండి ఇది తిప్పేది బ్రేక్ మధ్యలో ఏలు పడిపోయింది. దాని మధ్యలో ఉండిపోయింది బ్రేక్, దానికి ఎక్సలేటర్ దాని మధ్యలో ఎట్లా ఏలు ఎట్లా మామూలుగా ఎట్లా పట్టుకున్నట్టు చేస్తున్నది. ఏలు దాంట్లో పడి ఏలు ఇది చిక్కింది. కొంచెం చెయ్యామో మణికట్టు కూడా బెనికినట్టుంది. ఇట్లా అంటే ఇక చెయ్యంత కొద్దిగా వాసింది బాగా. అయితే హాస్పిటల్లో పోతే ఏం లేదని ఇట్లా వేసారు. బాగా హాస్పిటల్లో పోతే రాత్రి వేడి నీళ్ళు పెట్టి తుడిచిన, అయినా తగ్గట్లే నొప్పి. అందుకని ఇక హాస్పిటల్లోకి పోతే ఏం లేదు ఇక అన్నారు. ఏం వెనకలేదని చెప్పారు, కానీ బాగా నొత్తందని ఇక బెల్ట్ వేసారు. మేము చిన్నగానే వస్తాను. వాడే తప్పుగా వచ్చి వాడే అసలు ఏం తిడుతున్నా కూడా సోయలేదు. వాడికి అంత తాగేసినాడు. ఇక అట్లా వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చినాక వేడి నీళ్ళతో పెట్టి చూసిన అసలు టీ కప్పు కూడా పట్టుకోలేకపోతున్నాడు ఆ చెట్టు. అని అట్లా స్లోగా వస్తుంటే ఆడు గుద్దేసిపోయింది. అసలు మనం ఏం తిడుతున్నాం కూడా ఆయనకు సోయలేదు. అసలు ఏమన్నా తిడుతున్నా సరే సరే మేడం, సారీ మేడం అనుకుంటూ పోతాను. అసలు చిన్నపిల్లకి నేను కూడా ఉన్న బండి మీద, నేను శాస్త్ర ఇద్దరం బండి మీదే ఉన్నాం. ఇంకేంటంటే ఇల్లు కింద పడలేదు. నేను అంత స్లోగా వస్తున్నా, ఇది కింద పడలేదు. ఈ గొప్పకొని దూకేసినట్టు వంగేసరికి బండి నేను దూకేసిన బండి మీద నుంచి. పిల్ల ఉందని గబగబ దూకేసిన. పాప మా ఆయన కింద పడ్డాడు. అసలు ఏంటి అట్టదోలుతనం ఏంటంటే సారీ మేడం అంటున్నాడు. పిల్లకి ఏమన్నా అయితే ఇక వదిలేదాన్ని కాదు. ఆయన ఆమెకేం కాలేదు కాబట్టి ఇక తిట్టు వదిలేసిన. అసలు రోడ్ నిండా గిన్నెలు, గరిటెలు, చాకులు, ప్లేట్లు అంతా పడిపోయినాయి. ఆడ రోడ్ అంతా ఈ మొత్తం మా వాకిలి ఎంత ఉంటుందో అంత బార్ నుంచి అన్నీ పడిపోతే అసలు కనీసం బండి లేపడానికి కూడా రావట్లేదు. బండి కింద ఏమో ఈయన కాలు ఉండిపోయింది. అసలు లేపడానికేమో నా చేతిలో పిల్ల ఉందయ్యే, లేపడానికి ఆ బండి ఏమో ఒక చేతిలో లేవదు, ఒక చేతిలోనేమో పిల్ల ఉంది. అదేమో భయపడి ఎడుతూనే ఉంది శాస్త్రం. వాడికి అసలు అదృష్టం ఏంటంటే ఇక మమ్మల్ని వీళ్ళన్న ఈయన నమ్మి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయిని పంపించింది బండి మీద. ఇంకా అమ్మాయికి ఏం కాలే. వాడికి బండి దిగి
వచ్చేంత కూడా లేదు, ఆడంత ఊగుతా ఉన్నాడు ఇట్లా తాగి. అసలు కళ్ళు మూతలు పడుతున్నాయి వాడికి, ఆయన ఆటో ఎంత ఎంత స్పీడ్ మీద పోతాడు. అసలు నేనైతే చీర కట్టుకున్నా, నిన్న చీర కట్టుకోవడం వల్ల ఒక పక్క కూర్చున్నా, నేను ఒక పక్క కూర్చున్నా కాబట్టి గబాలను అట్లా దూకేసిన. అందుకే పిల్లకి ఏంగా మళ్ళీ ఆ రోడ్డు పక్కన అంతా ముళ్ళ కంపలు, పెద్ద పెద్ద ముళ్ళ కంపలు అంతా. అసలు ఇంత కాలింది అనుకుంటా బండికి అను అంటే ఆ ముళ్ళ ఒక కంపకి. సింగిల్ రోడ్డు. అంత స్లోగా వస్తున్నా సరే ఇక ఆ బండి మీద మించి నేను ఎమ్మటే దిగేసినంటే అంత స్లోగా వస్తున్నాం. ఆ లగేజ్ ఉంది, పిల్ల ఉంది, నేను ఉన్నాను, స్లోగా తీసుకొస్తా అంటే వాడు అంత స్పీడ్గా వచ్చి అసలు గుద్దేసింది ఎమ్మటే. అండి బండి కాడ చూపిస్తా. ఈ అద్దం పగిలిపోయింది, ఇంకో ఇట్ట అద్దం పగిలింది, ఇదంతా ఇట్ట తిరిగిపోయింది అన్నమాట. ఇంకా ఇక అద్దం పగిలిపోయింది, ఇదంతా ఇగో ఇట్ట లేసి ఇట్ట వచ్చింది. ఇది ఎక్స్లేటర్ కాడ దీనికి ఈ బ్రేక్కి మధ్యలో ఇగో ఇట్ట ఇట్ట మనం బ్రేక్ ఎత్తే ఎట్టుంటుంది, ఈ బ్రేక్ ఆటోకి ఇట్ట వరుసకుపోయి, ఇగో ఈ బ్రేక్ ఉంది, ఈ బ్రేక్ ఇట్లా వరుసపోయి ఈడ మధ్యలోనేమో మా ఆయన ఏలు ఉంది. ఈ బ్రేక్ కను దీనికి ఒత్తుకుపోయి ఆటోకి చివర ఇది గుద్దుకొని ఇట్ట వెళ్ళిపోయింది. గట్టిగా వెళ్ళిపోయేసరికి ఆ ఏళ్ళు ఇందులో పడి ఒత్తకపోయింది. ఈ ఏళ్ళు ఒత్తపోయి బండి అంతా పడిపోయింది. ఇంకేం కాలేదు కానీ ఇక అద్దం పగిలింది, సీట్ కవర్ మొత్తం ఇట్లా చినిగిపోయింది. పడిపోతే ఒక అన్నయ్య వచ్చి లేపిండు పాపం బండిని. బండి లేపడానికేమో పిల్ల సంకలో ఉంది, ఈయన మా ఆయన కాలేమో ఇక బండి కింద పడిపోయింది. ఆ స్టాండ్ ఇరిగిపోతే వేయించిండు, ఆ స్టాండ్ లేకపోతే కష్టం అనేసి ఇక స్టాండ్ వేయించిండు. ఇది ఇంకేం కాలేదా, అద్దం పగిలింది ఏమో, దేవుడి దగ్గర అయితే బయటపడ్డాం. అసలు ఫుల్ తాగేసి ఉన్నాడు. ఈ బండి కొని 2 సంవత్సరాలు అవుతుంది అట్టింది, మా పెళ్ళయ్యే ముందే కొన్నాడు అట్టుంది. ఫస్ట్ ఉప్పలమ్మని పెట్టుకున్నప్పుడు కొన్నాడు ఈ బండి. ఈ బండి అంటే మా ఆయనకు బాగా ఇష్టం, అందుకే దీనికి అన్న అయితే ఎన్ని బండిలు కొన్నా ఈ మళ్ళీ సెకండ్ హ్యాండ్లకి అమ్మేసేవాడు. ఇది మాత్రం అమ్మలే, 2 సంవత్సరాలన్నర అవుతుంది ఈ బండిని కొని. కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను ఈ బండి మీదే తిరిగిన, ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చిండో విజయవాడ నుంచి ఖమ్మం గుడివేడ కానీ. ఈ కారు మా ఇంటి పక్కన ఉంటుంది, ఇదేమో జామ చెట్టు. అట్ట జరిగింది నిన్నైతే, ఏమో ఎట్టనో బయటపడ్డాం కానీ ఇంకేం కాలే, బయటపడ్డాం ఎట్టగొట్ట. బట్టలు ఉతికిన ఆరేయలే, గిన్నెల్లో వేసిన బట్టలు ఆరేయాల, 2 దండాలు అయితే ఆ బట్టలు. శాస్త్ర డాడీ చెయ్యి నొప్పి లేస్తుందమ్మా, చెయ్యి నొప్పి లేతుంది మమ్మా. అది కనపడుతుందిగా ప్లాస్టర్, ఇక దాన్ని పట్టుకొని బిసుకుతాను. వద్దొద్దట డాడీ కాయ అయింది చేతికి, నిన్ను ఎత్తుకోవట్లేదా, నిన్ను ఎత్తుకోవట్లేదా మమ్మీ, చెయ్యి బాగాలేదే. పీకేసిందా, తీసేదా కూరుకోదామా, తీసాకి ఇయ్యాలిగా. నిన్నైతే అట్ట అయింది, ఇక ఎట్టగొట్ట దేవుడి దయ వల్ల బయటపడ్డాం. నాకు శాస్త్రకి ఏం కాలేదు కానీ మా ఆయనకి ఆ ఏళ్ళు అట్ట అయింది. ఏళ్ళను ఇక చెయ్యి ఇట్లా ఇది ఉంటుందిగా, ఏమంటారు దాన్ని, జాయింట్ కాడ, ఈ చెయ్యి జాయింట్ మణికట్టు కాడ అట్ట అయింది. ఇంకేం కాదు.
అట్లా జాయింట్ మనీ కట్టుకాడ ఏడ్చినవా అమ్మి ఏడ్చినవా నేను ఏడ్చినవా ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.